ఓడియమ్మ బడవ అసలు ఇది నిజమేనారా మావా. అసలు ఇంటికి మ్యాటర్ ఏంటంటే మోస్ట్ ఇప్పుడు మూవీ అయిన దురంధర్ మూవీలో ఫస్ట్ రణ్వీర్ సింగ్ ని కాకుండా మన తెలుగు స్టార్ హీరోస్ అయితే అప్రోచ్ అయ్యారంట. ఫస్ట్ చూసుకుంటే మన జూనియర్ ఎన్టీఆర్ అన్న ఆయన రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ అన్న ఆయన గుర్తి రిజెక్ట్ చేశారు. సో ఆ తర్వాత రణ్వీర్ సింగ్ తాకైతే వెళ్ళిందంట. నేను కూడా షాక్ లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి? నిజంగా మావా ఇది ఒకవేళ నిజమై వీళ్ళిద్దరిలో ఎవరు చేయింటే బాగుండేది కింద కామెంట్ చేయండి. అంటే కాకుండా ఇలాంటి మూవీని మనోళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఎగ్జాంపుల్ రామ్ చరణ్ అనకైనా ఎన్టీఆర్ అనకైనా బాలీవుడ్ లో డబ్యూ ఇచ్చారు. ఆ మూవీస్ అయితే వాళ్ళకి అస్సలు సెట్ కాలే. సో ఇది గుర్తి అలాగే డెబ్బే వస్తుందేమో అనుకుని వాళ్ళైతే రిజెక్ట్ చేయిందచ్చు అనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన మహేష్ బాబు అన్న, అల్లు అర్జున్ అన్న, ఎన్టీఆర్ అన్న వీళ్ళు ముగ్గురు చూసుకుంటే వాళ్ళ స్టోరీస్ లో దురంధర్ మూవీని చాలా పొగిడారు అనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశానని అయితే పొగిడారు. సో ఇలా ముగ్గురు కంబైన్డ్ గా అట్ ఏ టైం స్టోరీ పెట్టడం వల్ల మన TFI యువత చూసుకుంటే ఒకవేళ వీళ్ళు ముగ్గురు కలిసి మూవీకి వెళ్ళారేమో అని డౌట్ పడుతుంది. సో ఒకవేళ ఇది నిజం అయితే పక్క ఫ్యాన్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఇలా ఉంటే మీరు అనవసరంగా ఫ్యాన్ వార్స్ చేస్తుంటారు. సో ఇలా ఫ్యాన్ వార్స్ చేయకుండా మన సినిమాతో పాటు పక్కన సినిమాస్ కూడా ఎంకరేజ్ చేద్దాం గైస్. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.